హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. చిన్న కన్నాకి ఇద్దరికి కూడా ఫుల్ ఫీవర్ అనమాట. అందుకే వీడియోస్ పెట్టట్లేదు. అస్సలు కన్నా అయితే అస్సలు చేయదిగటం లేదు. ఫస్ట్ చిన్నాకొచ్చింది. చిన్న బాగానే ఫ్రెండ్స్‌తో ఆడుకున్నాడు ఈవినింగ్ టైము. నైట్ 11, 12కి చూస్తే అసలు ఒళ్ళంతా కూడా బాగా కాలిపోతుంది. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఫస్ట్ తడిగుడ్డేసాననమాట. ఫీవర్ ఎక్కువ అవ్వకూడదు కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి తడిగుడ్డతో తుడుస్తూనే ఉన్నాను. కాకపోతే తుడనివ్వట్లేదు. ఇంకా తర్వాత పారాసెటమాల్ టానిక్ ఉంటే వేశాను. ఇంకా ఏంటంటే అప్పటికప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళటానికి మళ్ళీ కన్నా ఒక్కడే అయిపోతాడు. మళ్ళీ తనతో ఎవరుంటారు అని చెప్పి ఇంకా నైట్ అంతా తుడుస్తూనే ఉన్నాం. నైట్ అంతా పడుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఫీవర్ వచ్చేసి 140 ఉందని చెప్పారు. ఇంత ఫీవర్ ఉండకూడదు, అసలు 100 దాటకూడదు. జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారనమాట. మాకైతే భయమేసింది. అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, క్లైమేట్ చేంజ్ అయ్యి ఎండలు, వర్షాలు అలా పడటం వల్ల వాటర్ కూడా చేంజ్ అవుతున్నాయి మాకిక్కడ. ఇక దానివల్ల పిల్లలకి అందరికీ కూడా, మా ఏరియాలో ఉన్న మ్యాక్సిమం పిల్లలందరికీ కూడా వైరస్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇంక పర్వాలేదు, తనకు తగ్గింది అనుకున్న టయానికి ఇంకా కన్నాకొచ్చేసింది. కన్నా కూడా బాగానే ఉన్నాడు, బాగానే ఆడుకున్నాడు. ఇంకా మధ్యాహ్నం పడుకుని లెగిసిన దగ్గర నుంచి తనకి కొంచెం ఒళ్ళు హీట్ అవ్వటం స్టార్ట్ అయింది. ఇంకా నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఒళ్ళు కొంచెం హీట్‌గా ఉంది, అంటే జ్వరం వచ్చినట్టుంది అనిపించింది. ఇంకా తనని అప్పటికప్పుడు ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్ళామనమాట. తనకు చెక్ చేసి తల హీట్ అవ్వకుండా చూసుకోండి, తినకు కూడా సేమ్ తడిగుడ్డేస్తూనే ఉండండి, కొంచెం చుట్టుపక్కల అన్నీ కూడా కొంచెం వైరస్ ఫీవర్స్ ఉన్నాయి అని చెప్పన్నారు. ఇంకా నా కన్నా అయితే అస్సలు ఒళ్ళోనే పడుకుంటున్నాడు, దిగటం లేదు. ఇంక నేను పని చేసుకోవాలి. చిన్నకు కూడా ఇప్పుడే ఫీవర్ వచ్చి తగ్గింది. తను కూడా నేను కూడా ఒళ్ళోనే పడుకుంటానని చెప్పి ఇద్దరు కూడా బాగా గొడవ చేస్తున్నారనమాట. మరి కన్నా అయితే మరి భయపడ్డాడో ఏమో నాకైతే తెలీదు. నైట్ కలవరిస్తున్నాడు పడుకున్నప్పుడు, తుల్లిపడి లెగుస్తున్నాడు. అలా చేస్తూ ఉన్నాడనమాట. అసలు ఎవ్వరి దగ్గరికి వెళ్తలేదు. వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వెళ్ళటం లేదు. ఇంకా ఇద్దరిలో ఎవరో ఒకరు పడుకుంటేనే కదా కొంచెం మనం మేనేజ్ చేయగలుగుతాం. నేనైతే చిన్నాన్ని పడుకోబెట్టాను. కన్నా కూడా పడుకున్నాడు కానీ కిందకి దిగట్లేదు. మరి తనకు ఎలా ఉందని చెప్పి ఫీవర్ చెక్ చేస్తున్నాను. తనకు పర్వాలేదు, హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత పర్వాలేదు. కాకపోతే ఏంటంటే బాగా జలుబు చేసేసిందనమాట తనకి. జలుబు చేసేసి ఇంకా తనకి నిద్ర రావట్లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో పిల్లలుంటే గనక కేర్‌ఫుల్‌గా ఉండండి. హాట్ వాటర్ ఇవ్వండి. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు వచ్చే ఫీవర్‌లన్నీ కూడా వైరస్ ఫీవర్‌లు అంత మంచివి కాదు. పిల్లల్ని జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఈ కన్నా చూడండి అసలు దిగట్లేదు, ఒళ్ళోనే ఉన్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తున్నాయి తనకి, చీవుడు కారిపోతుంది. మొహం అంతా కూడా చాలా డల్ అయిపోయింది. చిన్న కన్నాకి ఇద్దరికీ కూడా. అసలు పిల్లలు కూడా బాగా తగ్గిపోయారు. ఇంకా తనకు నిద్ర వస్తుంది కానీ జలుబు చేయటం వల్ల ఇంకా పడుకోలేకపోతున్నాడు. బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా తనకి తింటాక ఏమన్నా కావాలి అంటే గారుంటే ఇచ్చాననమాట. ఇంకా ఆ గారె కొంచెం తిని పడుకున్నాడు. పర్వాలేదు, ఇంక ఇద్దరు కూడా రికవర్ అయ్యారు. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మిస్ అయిపోతారు. సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొంచెం వీడియో లేట్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.